మనసులోన దేవా నీవే నాకు, నీవు తప్ప ఇంకా ఏమీ లేనే లేదు, నేను పూర్తిగా శరణాగతి అవుతున్నాను అంటే ఎలా ఉండాలి భక్తుడు? నీ యొక్క ప్రాణం పోయినా అది సంసారానికి సంబంధించింది కాబట్టి ఆ దేహం నాకు కాదు. దేహము, సంసారము, కోరికలు అది వేరుగా చూస్తూ ఉంటావు అన్నమాట. అంత ప్రగాఢంగా దేవుని తపస్సు గాని, ధ్యానము గాని, భక్తి గాని సల్పుతావు. ఎప్పుడు సల్పుతాడు ఆ యొక్క యోగి, ఆ యొక్క భక్తుడు అంటే తనను తాను పూర్తిగా సమర్పణ చేసుకోవడం అన్నమాట. ఆ సమర్పణ ఎలా చేసుకుంటాడు? అది ఎప్పుడవుతుంది సమర్పణ అంటే తనను తాను అంతరంగంలో ఉన్న దైవాన్ని దర్శించినప్పుడు, తనను తాను హృదయంలో నిలుపుకున్నప్పుడు, తనను తాను హృదయంలో చూసుకున్నప్పుడు, తనను తాను ఆ హృదయంలో భావించినప్పుడు, తనను తాను ఆ యొక్క అంతరంగమందు కనుగొన్నప్పుడు, ఆ స్థితికి చేరే వరకు, తన మనస్సు ఆ స్థితిని చేరే వరకు బాహ్యంగా ఉన్నవి అతనిని బయటకు లాగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక స్థితికి చేరినటువంటి సాధకుడు ఏం చేస్తాడంటే, సంసారం ఉంది కదా, తన బాధ్యతలు ఉన్నాయి కదా, అవి ఉన్నప్పుడు మాత్రమే, ఆ కొద్ది సమయం మాత్రమే వాటికి బుద్ధికి, మనస్సుకు, చిత్తానికి స్థానం ఉంచుతాడు. అది కూడా జాగరూకతతో, ధర్మముతో ఉంచుతాడు. మిగతా సమయములందు వాటి స్థానం అసలే లేదు. అతను సమర్పించుకోబడతాడు దైవానికి, ఆ యొక్క తను నమ్మినటువంటి స్వరూపానికి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సంసారము, వ్యవహారము, ప్రపంచము అంతా ఆవల, తన హృదయానికి ఆవల పెడతాడు. హృదయంలో ఒకటే స్థానం పెడతాడు, దైవస్థానం. తనకు కొద్దిగా ఇప్పుడు పరిచయమైన, ఈ మధ్యలో పరిచయమైన ఎవరైనా ఉంటే, లేకుంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, చనిపోతే ఎలా బాధ ఉంటుందో తక్కువగా, తన వాళ్ళు చనిపోతే, తన వాళ్ళకు కష్టం వస్తే ఎలా ఎక్కువగా బాధ ఉంటుందో, ఆ తేడాను ఇక్కడ యోగి గాని, భక్తుడు గాని తెలుసుకుంటాడు. తనది అనుకున్న యొక్క బ్రహ్మమును, దైవమును అంతర్గతంలో చూడడం అలవాటైన తర్వాత, తనకు బాహ్యంగా, హృదయానికి బాహ్యంగా ఉన్న ఈ సంసారంలోని ఏ వస్తువైనా, ఏ విషయమైనా, ఏ మనుషులైనా గాని అతను పరాయిగా చూస్తూ ఉంటాడు. తన వాళ్ళు అనే భావన ఉండదు. భార్య పిల్లలైనా వ్యవహారం వరకే అది. ఆ స్థితికి చేరుకుంటాడన్నమాట. తన వాళ్ళు ఎవరంటే ఇక్కడ పూర్తిగా దైవమే. తన ఆత్మ కూడా కాదు ఒక స్థితిలో, తన మోక్షం కూడా కాదు ఒక స్థితిలో, తన ఆరోగ్యం కూడా కాదు ఒక స్థితిలో, తన దేహాన్ని కూడా చివరి స్థితిలో వదిలేటప్పుడు అది నాది కాదనే భావన, అది గొప్పదైన భావన. ఆ గొప్పనైన భావనను పట్టుకోగలిగితే, ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే, ఆ హృదయము చైతన్యం పడ్డటువంటి ఆ స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి యోగి, భక్తుడు ఇంకొక జన్మ ఎలా ఊహించుకోగలుగుతాడు? ఇంకొక సంసారాన్ని ఎలా ఊహించుకోగలుగుతాడు? ఇంకొక వ్యవహారం ఎలా చేయగలుగుతాడు? అంతటా అన్ని చోట్ల బ్రహ్మమును చూసే స్థితిని పొందాలి అంటారు. అది ఎంత గొప్ప వాక్యము, అది ఎంత గొప్ప స్థితి! చూసేది, అంతటా చూసేది మనస్సు కదా, చిత్తం కదా, బుద్ధి కదా. ఆ బుద్ధిలో, మనసులో, చిత్తంలో కూడా బ్రహ్మమే ఉండాలి. అప్పుడు అది అదే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. చూపిస్తే చూపియని, లేకుండా అవి వెళ్ళిపోని, అంతే. వాటితో సంబంధం లేదు. చూపించగలిగితేనే అవి ఉండాలి. అంటే ప్రపంచాన్ని మాయ చేస్తున్న ఆ యొక్క త్రిగుణాలు కూడా వశం చేసుకున్నటువంటి యోగి మాత్రమే, సాధకుడు మాత్రమే
అంతటా బ్రహ్మమును చూడగలుగుతారు. ఆ స్థితిని పొందినటువంటి ప్రహ్లాదుడు, భక్త తుకారాం, మీరాబాయి, కబీర్ దాస్, రామకృష్ణ పరమహంస, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మాయను కూడా తమ వశంలో చేసుకున్నారు. మాయ వశం చేసుకుంటుంది మనసుతోటి. కానీ ఆ మాయను వశం చేసుకోవడం, మనసు మనం చెప్పిన దాన్నే చూడడం, అది ఎంత గొప్ప విషయం. మనసు దేంతో పనిచేస్తుంది? నిజానికి బ్రహ్మంతోటి, దైవంతోటి. కానీ అది తన చూపును వేరే రకంగా, తాను సృష్టి చేసినట్టుగా, తానే బ్రహ్మ అన్నట్టుగా అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ మాయ బ్రహ్మను తన ఆధీనంలో పెట్టుకొని దానికే బ్రహ్మమును చూపిస్తుంటే, అది తన వశమైతుంటే ఆ సాధకుని యొక్క ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఆనందంనిచ్చే మనసు ఏదో తన ఆనందాన్ని ఇస్తున్నట్టుగా గొప్పనైన పదవులు, సంపదలు, వ్యవహారాల్లో చూపిస్తూ ఉంటుంది. ఆ యొక్క సృష్టి చేసేటువంటి ఆ బ్రహ్మ తనదే అనుకున్నట్టుగా, తానే అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది ఆ మాయ. కానీ ఆ బ్రహ్మ స్వరూపమును మనం చూపించి దాన్ని మనం చూసినట్టుగా చూసేలాగా చేయడం, వేరేది చూడకుండా తాను చూపించే బ్రహ్మమును చూసేటట్టు ఎప్పుడు చేయగలుగుతాడు సాధకుడు? దానికి కూడా నీవు మాయవని చెప్పి, నీవు నిత్యము కాదని చెప్పి, నీవు అసత్యము అని చెప్పి, నీవు బుడగలాంటివి దానివని చెప్పి, దానికి కూడా సత్యాన్ని విశదీకరిస్తాడు యోగి, భక్తుడు. దాన్నే మచ్చిక చేసుకొని దానికే స్వాతంత్రం ఇస్తాడు యోగి. దాని రూపాన్ని దానికి చూపిస్తాడు, దాని చైతన్యాన్ని దానికి చూపిస్తాడు. దానిలోన ఏమీ చైతన్యం లేదు, నీ చైతన్యం ఎక్కడుందో అని చెప్తాడు. అలా చెప్పగలిగే స్థితికి చేరిన యోగి ఉన్నతుడు.